ఇంటికి మీకు పొద్దున్న వెళ్ళేసి అలవాటు ఉందా? నిజం చెప్పు. 8, 9 ఆ టైంకి లెగుస్తా కదా, ఆల్రెడీ అయితే మరీ లేట్. అసలు అలా నిద్ర లెగడం వల్ల నీకు గుండె పొడిచే ప్రమాదం మీకు తెలుసు. అయితే వీళ్ళు ఖచ్చితంగా మీరు చూడండి. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టు పొద్దునే లెగడం మంచిదా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు వచ్చేసరికి 8 to 9 మధ్యలో తినేసి పడుకుని పోయేవాళ్ళం, కానీ ఇప్పుడు వచ్చేసరికి 11, 12 ఎర్లీగా పడుకోవడం అయిపోయింది. ఒక 4-5 అవర్స్ స్లీప్తో లెగిసిపోతున్నాం. దీనివల్ల బాడీలో ఫంక్షన్ తగ్గిపోతుంది, బ్రెయిన్ స్లో అయిపోతుంది, చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమంది హార్ట్ అటాక్ చనిపోవడం కూడా జరుగుతుంది. ఇదంతా లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో ఆ రోజు మీరు యాక్టివ్గా ఉండలేరు, మీ పనులు మీరు చేసుకోలేరు, రోజంతా నిద్రగా మొత్తుగా ఉంటుంది. అకార్డింగ్ టు ద సైన్స్ 6 నుంచి 8 అవర్స్ స్లీప్ కావాలి. ఈ ఎందుకు భయ్యా ఒక పర్టికులర్ టైమింగ్ చెప్పచ్చు కదా అనొచ్చు కదా మీరు. ఇక్కడ విషయం ఏంటంటే మీ బాడీని వినాలన్నమాట. కొంతమంది బాడీ 7 అవర్స్ స్లీప్తో బాగా పనిచేస్తుంది, కొంతమంది 6 అవర్స్ స్లీప్తోనే మంచిగా ఫ్రెష్గా ఉంటారు. నాకైతే ఒక 8 అవర్స్ 7 to 8 అవర్స్ స్లీప్ ఉంటేనే ఫ్రెష్గా ఫీల్ అవుతాను. హియర్ ఇస్ ద గోల్డెన్ క్వశ్చన్. పొద్దున్నే లెగాలా వద్దా? డిపెండ్స్ ఆన్ ద డ్యూరేషన్ అండి. మీరు ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేచారనుకోండి, అది మీకు చాలా బెనిఫిషియల్. అసలు నాకు ఒక 6 to 7 మధ్యలో లేచి వెళ్ళి సూర్యుని చూస్తే ఐ ఫీల్ చాలా బెటర్ అండి. ఎందుకో ఫ్రెష్ స్టార్ట్. అదే లేట్గా లేసామనుకోండి, గబగబా చేసుకుంటూ వస్తాం. ఎన్ని గంటలు పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి అనేది మీ చేతిలోనే ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లిజన్ టు యువర్ బాడీ. అంటే దాన్ని బట్టి ఎర్లీగా పడుకొని కొంచెం ఎర్లీగా లేకండి. అండ్ కొన్నిసార్లు అయితే కుదరవు, అప్పుడు లైట్ తీసుకోండి. బట్ మ్యాక్సిమం హ్యావ్ అ గుడ్ స్లీప్. ఎందుకంటే మీరు బాగా పడుకుంటేనే బాగా లేచి బాగా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయగలరు. సో ఫాలో చేయడం మర్చిపోకండి అండ్ జాగ్రత్తగా ఉండడం అంటారా.